ప్రతీ నెలా వచ్చే ఒక పవిత్రమైన రోజు ఉంది. అది సంకష్ట చతుర్థి, వినాయకుడి ప్రత్యేక వ్రతదినం. సంకష్ట చతుర్థి అంటే ఏమిటి? హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి రోజున సంకష్ట చతుర్థి జరుపుకుంటారు. సంకష్టి అంటే సంకటాలు తొలగించడం. ఈరోజు గణపతి దేవుణ్ణి ప్రార్థిస్తే కష్టాలు తొలగుతాయని విశ్వాసం. ఎందుకు ముఖ్యమైనది? గణపతి దేవుడు విఘ్నేశ్వరుడు, అంటే అడ్డంకులు తొలగించే దేవుడు. ఈరోజు ఆయనను భక్తితో ఆరాధిస్తే జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తగ్గుతాయని నమ్మకం. చంద్రదర్శనం ప్రత్యేకం. ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం రోజంతా ఉపవాసం చేసి రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత గణపతికి పూజ చేసి వ్రతాన్ని ముగిస్తారు. వ్రత విధానం: ఉపవాసం, వినాయక పూజ, దుర్వాగడ్డి, మోదకాలు సమర్పణ, వినాయక వ్రతకథ వినడం, ఓం గం గణపతయే నమః జపం. అత్యంత శుభమైన సంకష్ట చతుర్థి. మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థిని అంగారక సంకష్టి అంటారు. ఇది మరింత శుభప్రదమైనది. అర్థం: సంకష్ట చతుర్థి కేవలం ఉపవాసం కాదు, మనస్సును శాంతిగా ఉంచి భక్తితో ప్రార్థించి జీవితంలో ఉన్న సమస్యలకు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందే రోజు. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు ఇన్ఫోబడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి.